అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ కరివేపాకు నిలవ పచ్చడికి 2 స్పూన్లు చాయ్ గుళ్ళు, ఆవాలు 3 స్పూన్లు, ఒక స్పూన్ మెంతులు, గుప్పెడు ధనియాలు, 15 ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నాం. 5 వెల్లుల్లి రేఖలు. ఇవైతే వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదైతే 150 గ్రాముల కరివేపాకు అండి. ఫ్రై చేశాను ఆల్రెడీ. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీన్నైతే నేను మిక్సీ చేస్తున్నానండి. ఇలా గుజ్జులా తీసుకుని వేసుకుంటే వేసేసుకోవచ్చు. సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూను. నిలవ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పదార్థాన్ని దీంట్లో వేసుకుని కలుపుకుందాం. కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి ఇక్కడ. చింతపండు వేస్తున్నానండి, మనం మిక్సీ చేసుకున్నాం కదా. కరివేపాకు పచ్చడి అయితే అయిపోయిందండి. ఉప్పు సరిపోతే మటుకు అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి. అంతే అండి, సింపుల్గా కరివేపాకు నిలవ పచ్చడి తయారీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.